హే ఆల్ వెల్కమ్ టు ప్రతిభ 2.0. అండ్ ఇవాళ కర్రీ వచ్చేసి మీరు ఏంటి అని థింక్ చేస్తున్నారా? ఇవాళ కర్రీ వచ్చేసి మనం ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాము. అండ్ వాటికి కావాల్సింది ఫస్ట్ అయితే మనకి షార్ప్ చేసి పెట్టుకోవాలి. టమాటో, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ చిల్లీస్. ఎగ్స్ అయితే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నా. అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ అయితే మనం యాడ్ చేసాము. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం కొంచెం ఆనియన్స్ వేసేసాము కదా. ఇందాక ఏదైతే ఆనియన్స్ షాప్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ వేసేసాం. అండ్ ఎగ్ అయితే ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా అయితే మనకి వస్తుంది, లైక్ స్పాంజీగా వస్తుంది. సో మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ఆనియన్స్ అయితే కొంచెం లైట్గా నీట్గా ఫ్రై అయినాయి. అండ్ దాంట్లో ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఈ క్యారెట్తో పాటు ఇందాక క్యాప్సికమ్ కూడా ఉన్నాయి కదా, ఈ క్యాప్సికమ్ కూడా వేసేసి ఒకసారి అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ మొత్తం అయితే కుక్ అవ్వాలి బాగా. ఇదైతే చాలా సింపుల్. అండ్ ఫైనల్గా వచ్చేసి టమాటో అండ్ కొంచెం కరివేపాకు, ఇంకా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం క్యాప్ పెట్టేసాము. 5 to 10 minutes అయితే మనకి ఇలా మంచిగా అయితే కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అయితే నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో అండ్ మనకు కావాల్సిన క్వాంటిటీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేయాలి. అండ్ నీట్గా మిక్స్ చేసేసుకొని ఇందాక మనం ఎగ్ నీట్గా తిప్పేసాం కదా, నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎగ్ని అయితే మనకి ఏదైతే వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయో దాంట్లో వేసేసి జస్ట్ ఒక 1 minute అయితే అలా వదిలేయండి. అండ్ ఇప్పుడైతే దీని మీద మనమైతే కొత్తిమీర అయితే చల్లేద్దాము. అండ్ చాలా ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రై అనేది. చాలా సింపుల్గానే అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇంకొకసారి 1 minute ఉంచేసేయాలని చెప్పే కదా. ఈ 1 minute తర్వాత నీట్గా మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇదే మన కర్రీ. అండ్ చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you next video. Bye bye.